సార్ ఇప్పుడు మీరు తెలంగాణలో చూసుకుంటే కొండా సురేఖ గారు మంత్రి, ఆవిడ నాగ చైతన్య సమంత గారు విడిపోవడానికి కేటీఆర్ గారు కారణం అంటున్నారు. అసలు ఇది ఎలా ఎలా అంటారు? అసలు ఏంటి ఆ వాక్యలు ఏంటి? ఒకటి, ఇది రాజకీయ పరమైనది. రెండు అంశాలు ఇక్కడ ప్రాధాన్యతలోకి వస్తాయి. ఒకటి, కొండా సురేఖ గారి పట్ల బీఆర్ఎస్ అనుకూలంగా ఉండే కొంతమంది వ్యక్తులు చాలా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు చాలా అభ్యంతరకరం. ఆ వ్యక్తిత్వాన్ని, ఒక మహిళ యొక్క గౌరవాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. దట్టు వాళ్ళు మంత్రి, అట్లాంటి వాళ్ళు పెట్టడం సరికాదు. హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి మా వాళ్ళు చేస్తున్న తప్పే, మాకు అలాంటి ఉద్దేశం లేదన్నట్టే దాన్ని వెనక్కి తీసుకునే వాళ్ళు, మాకు సంబంధం లేదు పార్టీకి, కానీ మా పేరుతో వాళ్ళు పెట్టిన తప్పని ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని అందరూ ఖండించాలి. ఒక మహిళా మంత్రి పట్ల అలా చేయకూడదు. ఆ కోపానికి ప్రతిబింబం ఇది అనుకుంటున్నాను కేటీఆర్ గారి పైన. రెండో పాయింట్ రాజకీయ పరమైంది. ఒకటి, కొండా సురేఖ గారు హర్ట్ అయినట్టున్నారు. తన వ్యక్తిత్వాన్ని నష్టం చేసే పద్ధతిలో బిహేవ్ చేసి ఆమె చెప్పింది కూడా, నేను బాధపడ్డాను, అన్నం కూడా తినలేదని. వారిని ఖచ్చితంగా మనం సంఘీభావం చెప్పాలి. వారు చేసిన బాధని మనం యాక్సెప్ట్ చేయాలి. ద సేమ్ టైం మనకు డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్లో పెద్ద అడావుడు జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కేటీఆర్ గారు కీలకంగా ఉన్నారు. అప్పుడు కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సమంత కాదు కానీ ఇంకొక హీరోయిన్ పేరును పాపులర్గా తీసుకొచ్చి ఎటకారం చేశారు. ఆ పేరు నాకు హీరోయిన్, ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు, వారి పేరు పాపులర్గా ముందుకు తీసుకొచ్చి మన కేటీఆర్కి ఇన్వాల్వ్ అవుతున్నాడు దీంట్లో అనే పద్ధతిలో ఎటకారంగా మాట్లాడారు. ఆమె అడిగితే చెప్తున్నాను కూడా చెప్పాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేటీఆర్, నేనైతే దాన్ని కరెక్ట్ అనుకోను. ఇప్పుడు నాగ చైతన్య గారు సమంత గారు విడిపోవడానికి వాళ్ళిద్దరు వ్యక్తిగత కారణం. ఎవరైనా భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా ఆ భార్యాభర్తలకు సంబంధించిన విషయం ఉంటుంది తప్ప, బయట వాళ్ళు చెప్తే ఇనేంత బలహీనంగా వాళ్ళ సంబంధాలు ఉండవు. బయట వాళ్ళు చెప్తే ఇనేసి, లేదా బయట వాళ్ళ ప్రభావానికి లోనయ్యి, లేదా బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి చేసేట్టుగా ఉంటే అప్పటికే వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చినట్టు లెక్క. కాబట్టి గ్యాప్ రావాలన్నా, ఐక్యతంగా భార్యాభర్తలు ఉన్నా వాళ్ళిద్దరు అంతర్గత వ్యవహారమే కారణం అవుతుంది తప్ప బయట వ్యక్తులు ప్రభావితం చేస్తారు. ఇది పూర్తిగా రాజకీయ పరమైంది అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో కొంత తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. అయితే హైడ్రాలో వాళ్ళు చేస్తున్న అక్రమాలు తొలగించడం కరెక్టా తప్పు అంటే దాన్ని ఎవరు తప్పు అంటారు. ఎందుకంటే ఏ రోజుకైనా ప్రమాదం హైదరాబాద్ భవిష్యత్తుకి అది. ఆ రీత్యా కాకపోతే అప్పటికే చాలా మందికి అనుమతులు ఉండడం, చిన్న పేదలు ఉండడం, ఇవన్నీ రీత్యా అది కాంట్రవర్షియల్ వస్తుంది. ఓపిక్గా చేయాల్సిన అడావుడిగా చేస్తే రివర్స్ ఫలితాలు వస్తాయి. హైడ్రా చేస్తున్న పని తప్పు ఉప్పుతో సంబంధం లేకుండా ఒక స్టెబన్ డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని రివర్స్ వస్తాయి ఫలితాలు. ఒక రకమైన నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపుస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. దీని గురించి డైవర్ట్ చేయడం కోసం ఏమైనా నిన్నటించి పోరాడి ఆంధ్రాలో ఎలాగైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీని డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారో, ఇక్కడ కూడా డైవర్ట్ చేయడానికి చూస్తున్నారా? డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడైనా ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. అది అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఆంధ్రాకే పరిమితం ఏం కాదు అది. కాబట్టి తెలంగాణలో కూడా ఇది ఒక డైవర్షన్ యాక్టివిటీ కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆధారరహితం, ఆయన డ్రగ్స్ వాటికి సంబంధించి ఈయన చెప్పేసి వాళ్ళందరూ విడిపోతారా? కాబట్టి సమంత, నాగ చైతన్య కలిసి ఉన్నదానికి కారణం వాళ్ళే, విడిపోవడానికి కూడా వాళ్ళ అంతర్గత కారణం తప్ప బయట వాళ్ళ ప్రభావం ఉంటుందని కేటీఆర్ గారి పైన అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా సెటైరలిక్ గా ఫలానా హీరోయిన్ అడిగితే అసలు విషయాలు తెలుస్తాయని ఎటకారంగా మాట్లాడారు. అప్పుడు కేటీఆర్ పైన ఆ హీరోయిన్లను, అప్పుడున్న సినిమాలో కొన్ని పెద్ద మందులను ఆయనే కాపాడుతున్నాడు, హైదరాబాద్ ఆయనే చూశాడు కదా బ్రాండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా. కాబట్టి ఆయన చుట్టూ నడిచింది. దానికి తోడుగా జనగడ మనంగడ వేసేస్తే బాగుంటుంది అని ఒక మాట వేసేసినట్టున్నారు. ఒకటి, తనను అవమానించారనే కోపం, బాధ. రెండు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప సమంత లేదా నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ గారు కానీ ఇంకొకరు కానీ కారణమై ఉంటారని నేనైతే అనుకోను. ఇంకొకటి సార్, ఇప్పుడు నాగ చైతన్య గారు సమంత గారి ప్రతిష్టను దెబ్బతీసినట్లే అవుతుంది కదా మరి. ఇప్పుడు ఈ వాక్యం చేయడం, వాళ్ళు విడిపోయి దాదాపు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. వాళ్ళు విడిపోయారు, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. బహుశా వాళ్ళు నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ కూడా చూసుకుంటున్నట్టుగా మన వార్తలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇంకా అదనంగా పోయేది వచ్చేది రెండూ లేదు. ఇప్పుడు కేటీఆర్కి న్యూసెన్స్ అవుతుంది కదా, వాళ్ళిద్దరిని ఎడగొట్టారంటే ఈయన ఏం చేసి ఉంటాడు అని ఈయన క్యారెక్టర్కి డ్యామేజ్ అవుతుంది. కానీ సక్సెస్ కాదు, వాళ్ళు రివర్స్ అటాక్ చేస్తారు కదా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బహుశా బాధతో కోపంతో అన్నట్టున్నారు.
ఏదైనా అవకాశం డైవర్షన్ పాలిటిక్స్ ఉంటే ఉండొచ్చు. సమంతాకి నాగ చైతన్యానికి పోయేది ఏముండదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి విడిపోయారు. కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నారు, విడిపోయారు. వాళ్ళు ప్రశాంతంగానే విడిపోయినారు. వాళ్ళు ఆ విషయం ఎక్కడ గొడవ పడలేదు. మిగతా వాళ్ళలాగా విడిపోయడానికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని ఆస్తులు వ్యక్తిగత దోషంలో పోలకుండా హుందాగా ఓడిపోయారు, హుందాగా జీవితం గడిపారు, హుందాగా విడిపోయినారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకేం పోదు, వాళ్ళని ఇట్లా లాగినా కూడా అంటే పాపులర్ అవుతుంది. మొన్న ఒకసారి ఆయన ఎవరో స్వామి చెప్పినాడు కదా, వాడు విడిపోతారని నేనే చెప్పినాను ఏదో జరిగిందని, వేణుస్వామి. అట్లా సంచలనం అవుతుంది. ఇప్పుడు కేటీఆర్ పేరు చెప్పడం వల్ల రాజకీయ రంగు పులుముకుని తప్ప ఇంకోటి కాదు. సమంతాకి నాగ చైతన్యానికి అదనంగా పోయేది ఏమంటే ఉండదు. మరి కేటీఆర్ గారు ఏమైనా పరువు నష్టం కానీ లేకపోతే ప్రతిష్ట కానీ ఏమైనా వేసే ఛాన్స్ ఉందంటారా? అవకాశం ఉండదు. రాజకీయంగా నేను అనుకుంటుంది హైడ్రా చుట్టూ జరుగుతున్న రాజకీయ కారణం, లేదా తనను పలానా వాళ్ళు ఇట్టు అన్నారు కాబట్టి ఆ కోపం, ఆ బాధ, ఆవేదన తట్టుకోలేక రివర్స్ అటాక్ చేస్తుంటే చేసుండొచ్చు. దాన్ని రాజకీయంగా ఎదుర్కొనేదానికి కేటీఆర్ సిద్ధపడతాడు తప్ప పరువు నష్ట దావా వరకు వెళ్తాడని నేనైతే అనుకోను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.